సత్య హీరోగా ఎంతవరకు సక్సెస్ అయ్యిండు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకైన ప్రత్యేకమైన టైమింగ్ తోటి, న్యాచురల్ యాక్టింగ్ తోటి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సత్య. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికర విషయం. ఇన్నాళ్ళు నవ్వులతో అలరించిన ఇతను పూర్తిస్థాయి హీరోగా సినిమా చేయడం అనేది ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాకు 'మత్తు వదలరా' వంటి వినూత్నమైన సినిమాను తెరకెక్కించిన రితీష్ రాణా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టిండు. మరి ఈ సినిమా మరింత అంచనాలను పెంచింది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ 'జెట్లీ' సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ ఒక పెద్ద బ్యాంక్ స్కామ్‌తో ప్రారంభమవుతుంది. ప్రజాపతి అనే వ్యక్తి 15,000 కోట్లతో దేశాన్ని మోసం చేసి దుబాయ్‌కి వారిపోతాడు. అక్కడ అతనిపై హత్యాయత్నాలు జరుగుతుండడంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతనే స్వయంగా అధికారులకు లొంగిపోతాడు. అతన్ని ఇండియాకు తీసుకురావడానికి ఏజెంట్ శివాని తన టీంతో కలిసి బయలుదేరుతుంది. ఇక్కడ వరకు కథ ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగుతుంది. కానీ అసలు కథ ఫ్లైట్‌లో ఎక్కిన తర్వాత మొదలవుతుంది. అదే విమానాన్ని హైజాక్ చేసి పారిపోవాలని ప్రజాపతి ప్లాన్ చేస్తాడు. ఇదే సమయంలో ఫ్లైట్‌లో ఉన్న వేదవ్యాస్ అంటే ఈ సినిమాలో హీరోగా నటించిన సత్య తనను తాను గుర్తుపట్టుకోలేని స్థితిలో ఉంటాడు. అతను అంధుడిలా నటిస్తూ ఉండడంతో కథలో ఒక మిస్టీరియస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడి నుంచే కథలో అనేక ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్లు, క్యారెక్టర్ కనెక్షన్లు వస్తాయి. అయితే ఈ ట్విస్టులు ఎక్కువగా పనిచేయవు. కథలో ఉన్న ఐడియా బాగానే ఉన్నప్పటికీ దాని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం బలహీనంగా కనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ రితీష్ రాణా గతంలో తీసిన 'మత్తు వదలరా' సినిమా ఒక కొత్త తరహా కామెడీ థ్రిల్లర్‌గా మంచి స్పందన తెచ్చుకుంది. అయితే అదే స్టైల్‌ని ఈ సినిమాలో కూడా ట్రై చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఈసారి ఆ మ్యాజిక్ సేమ్‌గా రిపీట్ కాలేదు. ఫస్ట్ హాఫ్‌లో కథను సెటప్ చేయడంలో దర్శకుడు ఎక్కువ టైం తీసుకున్నాడు. క్యారెక్టర్ల పరిచయం, సిచ్యువేషన్, కామెడీ ట్రాక్స్ అన్నీ కలిపి నెమ్మదిగా సాగుతాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. కానీ మొత్తం మీద బోరింగ్ ఫీల్‌ను తెప్పించాయి. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. కానీ అక్కడ కూడా పేసింగ్ సమస్యలు, అనవసరమైన సీన్లు, బలహీనమైన ట్విస్టులు సినిమాను డల్‌గా మార్చాయి. ఇక క్లైమాక్స్ కూడా అంతగా ప్రభావం చూపించలేదు. ఇక నటీనటుల ప్రదర్శన ఎట్లుందో చూద్దాం. సత్య హీరోగా ఈ సినిమాలో నటించాడు. సత్య మరి ఈ సినిమాలో తనదైన స్టైల్లో నటించిండు. కామెడీ టైమింగ్ ఎప్పటిలాగానే బాగా పనిచేసింది. కొన్ని సన్నివేశాలలో ఆయన న్యాచురల్ యాక్టింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ హీరోగా కావాల్సిన ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంత పూర్తిగా కనిపించలేదు. ముఖ్యంగా యాక్షన్ సీరియస్ సీన్స్లలో మరింత బలంగా కనిపించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఎక్కడైనా నవ్వులు వస్తే అవి ఎక్కువగా వెన్నెల కిషోర్ వల్లే వచ్చినాయి. అతని కామెడీ టైమింగ్ కు ఈ సినిమాకు కొంతవరకు ప్లస్ అయింది. అతను కనిపించిన ప్రతి సన్నివేశంలో లైట్ గా అనిపిస్తుంది. ఏజెంట్ శివ పాత్రలో రియా సింగ్ ఓకే అనిపిస్తుంది. పాత్రకు అవసరమైనప్పుడు సీరియస్నెస్ ఉన్నప్పటికీ క్యారెక్టర్ డెవలప్మెంట్ తక్కువ ఉండడంతో ఆమె పెద్దగా స్కూప్ లేదు. ఇక ఈ సినిమాలో అజయ్ ప్రజాపతిగా నటించిండు. విలన్ పాత్రలో అజయ్ తన అనుభవాన్ని చూపించాడు. కానీ అతని పాత్ర మరింత బలంగా రాసి ఉంటే ఇంకా బాగా కనిపించేది. ఇక ఇతర నటీనటుల గురించి మాట్లాడుకోవాలంటే శుభలేఖ సుధాకర్, సాయి శ్రీనివాస్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసిరు. కానీ వీరి పాత్రలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించబడలేదు. ఇక ఈ సినిమాలో టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుంటే ముందుగా సినిమాటోగ్రఫీ. సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. విమానం లోపల సన్నివేశాలను చాలా రిచ్గా, రియలిస్టిక్గా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా పనిచేసింది. ఇక ముఖ్యంగా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకుంటే సినిమాలో ఉన్న పాటలు పెద్దగా గుర్తుండవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా థ్రిల్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. సినిమా ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు పేస్ మెరుగుపడేది. ఒకసారి సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ, విమానం సెటప్ అండ్ విజువల్స్, ప్రారంభ కథ ఐడియా చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బలహీనమైన కథనం, నెమ్మదిగా సాగే ఫస్ట్ అవుట్ వర్కౌట్ కానీ ట్విస్టులు, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో ఓవరాల్ గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే జెట్లీ సినిమా ఒక మంచి ఐడియాతో ప్రారంభం అవుతుంది. బ్యాంక్ స్కామ్, ఫ్లైట్ హైజాక్, డ్రామా, మిస్టరీ అన్ని కలిపి ఒక మంచి థ్రిల్లర్ అవ్వాల్సిన అవకాశం ఉండేది. కానీ స్క్రీన్ ప్లే లోపాలు, ఫేసింగ్ సమస్యలు, బలహీనమైన క్యారెక్టర్ డెవలప్మెంట్ కారణంగా
ఆ ఐడియా పూర్తిగా వర్కౌట్ కాలేదు. సత్య హీరోగా చేసిన ప్రయత్నం అభినందనీయం. కానీ ఇంకా ఆయన టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకునేలా కథ ఇంకా రాలేదు. కామెడీపై ఎక్కువగా ఆధారపడడం కూడా ఈ సినిమాకి ఒక మైనస్‌గా మారింది. మొత్తంగా చూస్తే 'జెట్లీ' ఒక మిస్ అయిన అవకాశం. సత్య అభిమానులకు కొంతవరకు నచ్చవచ్చు. కానీ ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా థ్రిల్లర్ కోసం వెళ్ళే ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశ కలిగించే అవకాశం ఉంది. మరి మీరు గనక ఈ సినిమాని చూసి మీకెలా అనిపించిందో మా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.